గాయస్, ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా టాప్ 10 హారర్ మూవీస్ లిస్ట్ గురించి. మీకు చెప్పాలంటే హారర్ మూవీస్కి మనం అందరం పెద్ద ఫ్యాన్సే, పిచ్చెక్కి కొట్టేసుకుంటాం హారర్ సినిమాలంటే. కానీ చాలాసార్లు డిసప్పాయింట్ కూడా అవుతాం, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సజెషన్లో మనం సినిమా చూస్తే అది సైకలాజికల్ హారర్ అవ్వచ్చు, హాంటెడ్ హారర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా టైప్ ఆఫ్ గోరీ హారర్ అంటారు. అంటే ఈవిడ టైపు ఇటు అటు రక్తాలయ్యి రసం సాంబార్లా కారడాలు, ఇది అది అదో టైపు. బట్ మనందరికీ ట్రెడిషనల్గా నచ్చేది ఏంటి? ఒక సూపర్ దెయ్యం, ఒక లేదంటే ఏదో డీమన్ ఏదో ఉండి రఫ్ ఆడించేయాలి మన మెయిన్ క్యాస్ట్. సో అలా నేను హానెస్ట్గా కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నాను, తర్వాత డిస్కషన్స్ కూడా పెట్టుకుందాం మనం. సో టాప్ 10లో 10 చెప్పబోతున్నాను ఇప్పుడు. ద పొజెషన్ ఆఫ్ హానా గ్రేస్. ఇది చాలా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనొచ్చు, లేదా మీరు గట్టిగా మాట్లాడుకుంటే ఈ మూవీ నేను అందరూ అంటారు డోంట్ వాచ్ ఎలోన్ అని, బట్ అలా కాదు. కంప్లీట్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, ఒక్కలే చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది ఆ సీన్ ఏంటో. అసలు చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవడమే ఒక డాడీది, ఒక కొడుకుది, ఒక ఫ్యామిలీ మార్చరీ ఉంటుంది. ఇప్పుడు యాజ్ రొటీన్గానే బాడీస్ వస్తాయి, వీళ్ళేమోంచి తెలుసు కదా మార్క్లో ఏం చేస్తారో, రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి పోలీసులకి చెప్తారు. ఒకరోజు అలాగే మన హానా గ్రేస్ బాడీ వస్తుంది. వాళ్ళ డాడీ ఏమోంచి నేను ఇది లాస్ట్ది, ఇద్దరు కలిసి చేసేద్దాం అని అంటారు కొడుకుతో. కొడుకు ఏమోంచి నాకు వేరే బయట ప్లాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్తో అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ నైట్ లాస్ట్ మినిట్లో పోలీసుల నుంచి యాక్సెప్ట్ చేసుకున్న బాడీతో వీళ్ళకి ఇంకా రాత్రి అంతా చుక్కలు కనిపిస్తాయి. అదేంటన్నదే మీరు సినిమాలో చూడాలి, ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ట్విస్టులు అలా ఉంటాయి, పిచ్చెక్కిపోద్ది, మొత్తం ప్యాక్ అయిపోతారు.